హలో అందరికీ. మీ అందరికీ మనందరికీ ఒక ఛాలెంజ్. అదేంటంటే నేను ఇలా నా ఫేస్ కనిపించినప్పుడు, లేకపోతే ఇంకెవరో కనిపించినప్పుడు ఎంత తక్కువ ప్లాస్టిక్ మన ఫేస్ మీద ఉంది, అది క్వశ్చన్. వెన్ ఐ సే ప్లాస్టిక్ కవర్లో లేకపోతే బుట్టలో తట్టలో ఇవి కాదు, ఆర్టిఫిషియల్గా ఎంత తక్కువ మన ఫేస్ ఉంది. సహజ సిద్ధంగా అందంగా ఉండాలనుకోవడం, ఇందుకోసం సహజ సిద్ధమైన పద్ధతులు వాడడం, ఇవన్నీ పొరపాటు అని నేను అనుకోను. ఆర్టిఫిషియల్ మెథడ్స్కి వెళ్ళడం కూడా పొరపాటు కాదు. కానీ అది చేయించుకోలేకపోతే, అలా నా ఫేస్ లేకపోతే, అలా నా బాడీ లేకపోతే ఏం బతకడానికి కూడా అర్హత కాదు అన్న చందంగా మోర్ దెన్ 80-90% ఆఫ్ హ్యూమన్స్ అనుకుంటున్నారు ఇప్పుడు. అది నిజంగా చాలా 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 ప్రాబ్లమాటిక్. యాక్చువల్గా 100% అని చెప్పొచ్చు. ఆ ఒక్క 10% అనుకున్నా కూడా ఆర్థిక స్థితిగతులు అంటే ఫైనాన్షియల్స్ సహకరించవు కాబట్టి వాళ్ళు ఆ 10%ని పక్కన పెట్టి మిగతా 90% గురించి మనం మాట్లాడుకో. ఇది ఎంతగా అయిందంటే చాలామంది ఇట్లాంటి సర్జరీస్ వాళ్ళ బాడీకి సూట్ అవుతాయో లేదో తెలియకుండా చేయించుకొని ప్రాణాల మీదకి తెచ్చుకుంటున్నారు. ఇంకా చాలామంది డాక్టర్ సలహా మేరకు చేసిన దురదృష్టవశాత్తు వాళ్ళ బాడీలు సహకరించక ప్రాణాలు కోల్పోతున్నారు. ఇంకో కొద్ది గొప్ప మంది సర్జరీలు మిస్ఫైర్ అయ్యి ముక్కులు, మూతులు, మొఖాలు, షేపులు అవుట్ అయిపోతున్నాయి. మళ్ళీ అది రీసర్జరీ చేయాలంటే అదొక గగనం. ఈలోగా వాళ్ళ మీద వాళ్ళే హోపులు లూజ్ అయిపోతున్నారు. ఇలా 1 కాదు 2 కాదు 100, 1000, 50,000, 1,00,000 సమస్యలు. సరే, బాగా సౌండ్ ఉండాలని అవుట్డోర్లో వచ్చి చేస్తున్నాం. మధ్యలో ట్రైన్లు, వీలైతే కార్లు, ఏరోప్లేన్లు కూడా మధ్యలో వచ్చేస్తుంటాయి. మీరు దాన్ని కూడా గమనించండి. ఓకే, ఏ ఇద్దరు మాట్లాడుకున్నా ఒకప్పుడు ఎలా ఉన్నావు అని ఉండేది. ఇప్పుడు నీ మూతేంటి అలా ఉంది, నీ ముక్కేంటి అలా ఉంది, నీ కళ్ళేంటి అలా ఉన్నాయి. 30s 35s దాటిన వాళ్ళు అబ్బా అప్పట్లాగా ఇప్పుడు ఎందుకు లేవు. ఇది ఒక అత్యంత దిక్కుమాలిన ప్రశ్న. డిక్షనరీలో ఒక అత్యంత దిక్కుమాలిన ప్రశ్నగా దీన్ని పరిగణించవచ్చు. అప్పుడున్నట్టు ఇప్పుడు ఎందుకు లేవు? ఒరే వెర్రి పప్ప, అప్పుడున్నట్టు నువ్వే ఇప్పుడు లేవు, ఇంకెవరూ ఎందుకుంటారని అనుకుంటావు? అప్పుడున్నట్టు ఇప్పుడు లేవు అనేదానికి ఆస్కారమే లేదు. ఎవరు ఉండరు. 2 ఏళ్ల పిల్లాడు ఉన్నట్టు 5 ఏళ్లవాడు ఉండడు. 10 ఏళ్ల పిల్ల ఉన్నట్టు 16 ఏళ్ళు ఉండదు. అందుకే 16 ఏళ్ళు, వయసు, యవ్వనం ఇట్లాంటి పదాలు వాడతారు. ఎందుకంటే 30లు 40లు 50లు వచ్చిన తర్వాత ఎవ్వరికి ఆ ఫేస్ ఇది ఉండదు. అసలు దాన్ని మెయింటైన్ చేయాలని తాపత్రయ పడిపోవడం అంటే అసలు దేని వెనకాలో పరిగెడుతున్నామో తెలియకుండా పరిగెత్తడం. ఓ 50 ఏళ్ళు వచ్చిన 25-30 ఏళ్లలాగా ఉండిపోయామనుకో, పర్ సపోజ్, ఆయుష్ కొని తెచ్చుకోగలవా? లేదు. మరి అలాంటప్పుడు దేనికోసం తాపత్రయపడుతున్నావు? ఇలా చెబితే ఇవన్నీ ముసలమ్మ మాటలు, వైరాగ్యపు మాటలు అంటారు. బట్ దిస్ ఇస్ ద హార్ష్ రియాలిటీ ఆఫ్ లైఫ్. యాక్సెప్టెన్స్ అనేదే లేదు మనకి. దేని మీద యాక్సెప్టెన్స్ లేదు. పక్కన వాడి బిహేవియర్ ఎలా ఉన్నా దాని మీద యాక్సెప్టెన్స్ ఉండదు. మన మీద మనకే బోడిముండే యాక్సెప్టెన్స్ లేదు. ఇంకా పక్కన వాడి మీద ఏముంటుంది? ఇదో కళ్ళు ఇలా ఉండాలి, ఇలా సైడ్ లైన్స్ కనిపించకూడదు, లాఫింగ్ లైన్స్ ఇవి ఎందుకున్నాయి మరి? లాఫింగ్ లైన్స్ కనిపించకుండా ఈ లాఫింగ్ లైన్స్ కనిపించకూడదు. ముక్కు ఇట్లా స్ట్రైట్గా ఉండాలి, కాలర్ బోన్స్ ఇట్లా పైకి ఉండాలి. ఇక్కడ అసలు ఫ్యాటే ఉండకూడదు. దీనికోసం చేసుకుంటున్నారు. బాడీలేమో పెద్దగా, మొఖాలేమో మిడత మొహాల్లాగా ఇంతింతే కనపడుతున్నాయి. లక్కప్పుడు తలమా మనం ఏమన్నా ఈ ఫేస్కి ఈ బాడీ అని చెప్పి ఎందుకో డిజైన్ చేశాడు కదా పైవాడు. అది మనం యాక్సెప్ట్ చేయం. జుట్టు ప్రతి ఒక్కరికి ఒత్తుగా కావాలి. అందుకోసం ఇక్కడ ఇలా ఇంజక్షన్లు పొడిపించుకుంటూ ఉస్సు అనుకుంటూ అది కూడా చేసుకుంటాం. ఐబ్రోస్ కావాలి. ఆ పిచ్చి నేను కూడా చేశాను ఒకసారి. ఐబ్రోస్ సన్నగా ఉన్నాయి, కొంచెం లావుగా మార్పు కోరుకుంటున్నాను అని చెప్పి బాగుంటుందేమో 1.5-2 years. ఆ తర్వాత షరా మామూలే, మళ్ళీ నార్మల్ షేప్కి వచ్చేస్తాయి. దెర్ ఇస్ నథింగ్ కాల్డ్ పర్మనెంట్. ఇది నేను చేయించుకొని అనుభవంతో చెప్తున్నాను. సంతోషం, నేను దాంతో ఆపాను. మూతులు ఇట్లా లావుగా కావాలంట. చూడండి, అందుకే చాలామంది మొహాలన్నీ ఒకటేలా ఉంటాయి. అందరూ ఒకటే ఫ్యామిలీకి చెందిన సిస్టర్స్ లాగా ఉంటారు. బికాస్ ఎవ్రీథింగ్ ఈజ్ కాస్మెటైజ్డ్. కాలర్ బోన్ కూడా ఇట్లా ఉండాలి, ఇలా షైన్ ఉండాలి ఫేస్. దాన్ని ఏమంటారు? ఇదిగో ఈ లైన్స్ నవ్వుతుంటే కనిపించకూడదు. బాడీ షేప్ కూడా ఇలా ఉండాలి. వాళ్ళెవరో
ఇలా గీసారే అనుకో అమ్మాయి షేపు, ఇక అదే షేపుని పట్టు కూర్చుంటే ఎలాగా? చాలామంది కాస్మెటిక్ సర్జరీస్కి వెళ్తున్నప్పుడట ఈ బ్యాక్ షేప్ కానీ ఫ్రంట్ షేప్ కానీ ఇంతకన్నా ఎక్కువ ఉండకూడదు, మీకు ఉంచకూడదు, మీ బాడీ సపోర్ట్ చేయొద్దు అన్నా నాకు ఇదే సైజ్ కావాలి అని లోపల బెలూన్లు కూడా బస్ట్ అయిపోయాయట సర్జరీలు అయిన తర్వాత. ఇది నేను ఎవరో చెప్పగా విన్నా. ఆకలి వేయకూడదని కడుపులు కుట్టించేసుకుంటారు చాలామంది, తినరు. ఫస్ట్లో చాలా బాగుంటుంది, ఆ తర్వాత నీ శరీరానికి నువ్వు కావాల్సిన ప్రోటీన్స్ ఇవ్వలేకపోతున్నావు అనుకో ఏం చేస్తుంది? మెల్లగా శరీరం క్షీణిస్తుంది, వంగిపోతుంది, పనిచేయడం మానేస్తుంది, అస్థిపంజరాలు తిరుగుతున్నట్టే ఉంటాయి. ఏం ఇందులో హ్యాపీనెస్ ఉందో నాకు కూడా అర్థం కాదు. ఇదంతా ఎవరి వల్ల వచ్చింది తెలుసా? ఎవడో మనల్ని అప్రిషియేట్ చేయాలి, నలుగురిలో తిరిగినప్పుడు నేను స్పెషల్గా ఉండాలి, అదిగో ఫలానా వాళ్ళలాగా నేను కూడా ఉండాలి, నాకు డబ్బులు ఉన్నాయి, ఓపిక ఉంది, ఏదైనా సర్జరీ ఎఫోర్డ్ చేయగలను, నాకంత ధైర్యం ఉంది, నాకేం తక్కువ. ఏదైనా చేయించుకుంటేనే నీకేం తక్కువ ఎక్కువ అన్న పరిగణ ఉంటుందా? ఏ సర్జరీలు వేటి జోలికి పోకుండా నాకేం తక్కువ అని మనల్ని మనం అనుకోలేమా? ఇంకా చాలా విషయం. డార్క్ స్కిన్ కాంప్లెక్షన్ నచ్చదు, బ్రౌన్ వీటిష్ స్కిన్ నచ్చదు. ప్రతి ఒక్కళ్ళు మైనపు ముద్దల్లాగా తెల్లగా ఎర్రగా ఉండాలంటే ఎట్లా? ఇక్కడ ఎర్రగా ఉండాలి, ఇక్కడ ఎర్రగా ఉండాలి, ఇక్కడ తెల్లగా ఉండాలి. హౌ ఇట్ ఈస్ పాసిబుల్? దానికోసం మళ్ళీ ఇంజెక్షన్స్. ప్రతి ఒక్క దానికి వాళ్ళు ఉండదు అన్నా కూడా సైడ్ ఎఫెక్ట్స్ ఉండకుండా ఉంటాయా చెప్పండి? ఉండకుండా ఉంటాయా? ఎందుకు? శుభ్రంగా ఉన్న మొహాల్ని మూతుల్ని పాడు చేసుకోవడం, క్రాష్ డైటులు చేసేస్తుంటారు ఉత్త మంచినీళ్ళ మీద. వీలైతే అది కూడా తాగి తినకుండా ఇంత లెక్క పెట్టుకొని ప్రోటీన్లో శుభ్రంగా తినాలి, అరిగించుకునే క్షమత ఉంటాయి. లేదా ఎంత పొట్టకు పడుతుందో అంత తినాలి, లెక్కేసుకొని బేరీజులు వేసుకొని అట్లా అని రోజు మైదా పిండిని మింగమనట్లేదు నేను. అరే పోషకాహారాలు ఉన్న భోజనం, మన ఇంటి భోజనం తినాలి, రోజు తినాలి. అందుకే కదా పెట్టారు కాలమాన పరిస్థితికి. ఒక దగ్గర ఒక ఫుడ్, ఇక్కడ ధాన్యం ఎందుకు పండుతుంది? అది మనం తినగలం, అరిగించుకోగలం. ఇట్స్ అవర్ ఫుడ్ బై నేచర్ ఇది. అది వదిలేసి ఇష్టం వచ్చినవన్నీ తింటారు. అది పోతున్నారు అనువాపకు, అదే ఇష్టం వచ్చినట్టు తింటారు. ధాన్యాన్ని వదిలేసి అవని ఇవని, అవి అరుగుదల ఉండవు, పాడుండవు, దిక్కుమాల గ్యాసులు ఫామ్ అవుతూ ఉంటాయి. ఫస్ట్ తృప్తి ఉండదు, ఎందుకు బతుకుతున్నామో తెలిసావు. ఇలాంటి బతుకు ఒక బతికేనా? బీ యూ అంటే ఏంటి? ఈ సెల్ఫ్ లవ్ అన్న కాన్సెప్ట్ని ఎంత ఫ్యాటిసైజ్ చేశారంటే లేపేయాలి అసలు. ఇది ఎవడైతే హైలైట్ చేశాడో, నిన్ను నువ్వు ప్రేమించుకో, నిన్ను ఏం ప్రేమించుకుంటావు? నిన్ను నువ్వు ఇట్లా పెట్టుకుంటావా? నిన్ను నువ్వు ఏం ప్రేమించుకుంటావు? మనల్ని మనం అంటే మన మనసుని ప్రేమించుకోవాలి, సేఫ్గా ఉండాలి, గొడవలు లేకుండా ఉండాలి, ప్రశాంతంగా ఉండాలి. ఇది అసలు ప్రేమలోకి రానే రాదు. ఎంతసేపు కొనుక్కు దొబ్బడం, ఆ తర్వాత మోసి తీరిపోయిన తర్వాత అవి పారేయటం, ఇవే నిన్ను నువ్వు ప్రేమించుకోవడం అంటే. చిరుగు పడితే కొత్త బట్టలు కొనుక్కోవాలి, 2 నెలలకు ఒకసారి బోరు కొట్టిందని కొత్త బట్టలు ఎందుకు కొనుక్కోవాలి? ఇట్లా కొనుక్కుంటూ పోతే ఆస్తులు అమ్ముకోవాలి. తెలవట్లేదు, ఎన్ని సంపాదించినా ఎన్ని కోట్లాస్తులున్నా అసలు సరిపోయి సావదు. చెయ్యొద్దు అట్లాగా. ఎవరో ఒకటి నా బోటి చెప్తున్నప్పుడైనా వినాలి, కనీసం కొనుక్కోవద్దు అట్లాగా ఇష్టం వచ్చినట్టు. ఒక మినిమం లిమిటేషన్ ఉండాలి. ఇంతే చేసుకోవాలి, ఇంత కాదు, దీనికి మించి చెయ్యొద్దు. ప్రెజెంటబుల్గా ఉండాలి, ప్రతి ఒక్కరు ఉండాలి, నేను కాదని చెప్పట్లే. కానీ దానికోసం ఇంకా రక్తాలు చిందించే ఎందుకు? నథింగ్ ఇస్ పర్మనెంట్. మన లైఫే పర్మనెంట్ కాదు, నెక్స్ట్ మూమెంట్ ఏమవుతుందో తెలియదు. ఇట్టోసి జీవితానికి ఎందుకు ఇన్ని ప్లాస్టిక్? వీలైనంత ప్లాస్టిక్, వీలైనంత డీకంపోజిషను ఇక్కడ తగ్గిస్తే బాగుంటాం. మన నేచర్ బాగుందా? 10 మందిని మనం హాయిగా ఆదరిస్తున్నామా? ఎవరిని ఏం జడ్జ్ చేయకుండా మాట్లాడగలుగుతున్నామా? శుభ్రంగా తినగలుగుతున్నామా? మనకున్న రిలేషన్షిప్స్లో మనం పీస్ఫుల్గా ఉంటున్నామా, ఉండనిస్తున్నామా? ఇది అసలు సిసలైన అందం. అర్థం చేసుకోవడం అసలు సిసలైన అందం. అంతేగాని ముక్కిట్లా, మూతిట్లా, ల్యాషెస్ కూడా ఇట్లా, అందరు ఇట్లా 20-30 ఫిల్టర్లు లేదే అసలు ఒక సోషల్ మీడియాలో ఒక 30 సెకండ్ల వీడియో కూడా చూడలేకపోతున్నాను. ల్యాషెస్ ఇట్లా, గోల్డ్ ఇట్లా. నాకు ఒకటి అర్థం కాదండి, అన్బాక్సింగ్ వీడియోలు చేస్తారు, మధ్యలో ఎందుకండి ఇట్లా కొడతారు? నాకు అసలు ఇది అర్థమే కాదు. అన్బాక్సింగ్ వీడియోలు ఎందుకు కొడుతున్నారు? పిచ్చమో అల్లారా, ఎందుకు కొట్టుకొస్తున్నారు ఇలా?
నువ్వు చేయించుకున్నావు సరే 1700-1800 పెట్టి అది కనపడి చావాలా ఎందుకు ఎంత 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 పిల్లి పితిరి వేషం తెలుసా ఇది ఎందుకు చేస్తున్నారు ఇట్లా నాకు ఫ్రస్ట్రేషన్ రావట్లేదు నవ్వొస్తుంది అసలు వీళ్ళని వాయిస్ కూడా మాడ్యులేట్ అరే కొంతమందికి మంచి వాయిస్ ఉంటుంది ఇంకొంతమందికి ఇంకొంచెం మంచి బేస్ వాయిస్ ఉంటుంది ఇంకొంతమందికి నార్మలైజ్డ్గా ఉంటుంది అరే ఎవరి వాయిస్ వాళ్ళది దానికోసం మళ్ళీ వీళ్ళ కోపం వస్తే ఎలా ఉంటుందో తెలియాలి అప్పుడు పాలిష్డ్గా రావు మాటలు అసలు నానా అర్థాలే మామూలుగా కాదు సో నేను చెప్పొచ్చేది ఏంటంటే బీ యువర్ సెల్ఫ్ అసలు ఫస్ట్ నువ్వేంటో తెలుసుకో దానికోసం పక్కన వాళ్ళని ఎక్కువగా చూడడం మాని నిన్ను నువ్వు చూసుకోవడం వల్ల నువ్వేంటో తెలుస్తుంది పాయింట్ ఏ పాయింట్ నెంబర్ బి నీలాగా నువ్వు ఉండు పాయింట్ నెంబర్ సి ప్రశాంతంగా ఉండు పాయింట్ నెంబర్ 4 బతికుండు ఇట్లాంటివి చేసుకుంటూ ఉంటే అసలు ఇంకా ఎప్పుడు పోతామో తెలియదు సరే ఇప్పుడు నేను కనుక ఈ వీడియోకి బాయ్ చెప్పకపోతే పక్కన వెయిటింగ్ ఉన్నారు పార్కింగ్ లాట్లో వెళ్ళటానికి వాళ్ళని చెప్పేసి ఎలా ఉన్నారు ప్రస్తుతానికి బాయ్ ఒక 1.5 month బ్రేక్ నేను ఎందుకు వీడియోస్కి ఇచ్చానో తర్వాత వీడియోలో తెలుసుకోండి బాయ్ ఓకే వెరీ ఇంపార్టెంట్ పాయింట్ చెప్పడం మర్చిపోయా ఇప్పుడు ఫోటోలకు పోజులు ఇలా ఇలా కొంచెం బాగుంది అవునువా నువ్వేమన్నా దేనికి ఎవరికి ముద్దు పెడుతున్నావు ఫోటోస్ చూసేవాడికా ఎవరికి ఇలా మెంటల్ డిజార్డర్ ఉందా నీకేమన్నా ఎందుకు పెట్టాలి కొమ్ములు ఎందుకు రావాలి నీ వల్ల పక్కన వాడి కొమ్ములు ఎందుకు రావాలి ఇది ఏం ఫోజ్ అండి ఎందుకు పౌట్ ఎందుకు అసలు నాకు అర్థం కాదు నవ్వాలి చక్కగా చిరుమంద హాసం అంటే పెద్దగా నవ్వడం అంటే హార్ట్ఫుల్గా నవ్వడం మూతంతా ఇట్లా దగ్గర చేసేసి ఎందుకు ఇవన్నీ ఎందుకు ఇవ్వకూడదు అలా ప్రేమను ఎవరు పడితే వాళ్ళకి పంచకూడదు అదే మిఠాయి పొట్లదా వద్దు చీమలు పట్టేస్తాయి అంచేత కనిపెట్టుకుని అది వద్దు